నమస్తే, వెల్కమ్ టు మాగల్ఫ్ న్యూస్. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతుంది. ఖతార్లో లుసైల్ సిటీ లుసైల్ బౌలేవ్ వాట్ స్ట్రీట్ తిరిగి ప్రారంభమైంది. నిర్వహణ పనులు పూర్తి కావడంతో ప్రధాన లుసైల్ బౌల్వాట్ స్ట్రీట్ను రీఓపెన్ చేసినట్లు ఇప్పుడు సందర్శకులకు కొత్త అనుభవాన్ని ఇస్తుందని లుసైల్ సిటీ అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రకటించింది. ఆగస్టు 9 నుంచి బౌలేవ్ వాట్ నిర్వహణ పనుల నిమిత్తం మూసివేశారు. దుబాయ్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూరిస్ట్ స్పాట్లలో దుబాయ్ మిరాకిల్ గార్డెన్ ఒకటి. ప్రకృతి మరియు మానవ ఆవిష్కరణల ఈ అద్భుతమైన గార్డెన్లో ఆకర్షణీయమైన పువ్వులు శిల్పాలలో పాటు లక్షలాది రంగురంగుల పువ్వులు మొక్కలు సందర్శకులను అలరిస్తాయి. హాట్ టన్నెల్, అంబ్రెల్లా పాసేజివ్, ఫ్లోరల్ క్లాక్, ఫ్లోరల్ కాజిల్, ఫ్లోటింగ్ లేడీ, ఎమిరేట్స్ A380 విమానం వంటి ఫ్లవర్స్ డెకరేషన్స్ కంటికి విందును అందజేస్తాయి. అయితే మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు పెరిగాయి. 2024లో 60 దిర్హామ్స్గా ఉన్న టికెట్ ధర ఇప్పుడు 100 దిర్హామ్స్కు పెంచారు. పిల్లలకు 85 దిర్హామ్స్గా నిర్ణయించారు. ఇక బటర్ఫ్లై గార్డెన్కి ఎంట్రీ ఫీజులను 60 దిర్హామ్స్, పిల్లలకు 50 దిర్హామ్స్గా నిర్ణయించారు. మిరాకిల్ గార్డెన్ మరియు బటర్ఫ్లై గార్డెన్కి కాంబో టికెట్ ధరను 130 దిర్హామ్స్గా నిర్ణయించినట్లు తెలిసింది. టికెట్లను ఆన్ సైట్తో పాటు ఆన్లైన్లోనూ బుక్ చేసుకోవచ్చని నిర్వాహకులు వెల్లడించారు. సౌదీ అరేబియా భద్రతా అధికారులు సెప్టెంబర్ 11 మరియు సెప్టెంబర్ 17 మధ్య మొత్తం 21,638 మంది అక్రమ నివాసులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయబడిన వారిలో 12,958 మంది నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వారు, 4,540 మంది సరిహద్దు భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిన వారు మరియు 4,140 మంది కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఉన్నారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సౌదీలోకి రావడానికి ప్రయత్నిస్తున్న 1,391 మందిని అరెస్ట్ చేయగా వీరిలో 54% యెమెన్ జాతీయులు, 45% ఇథియోపియన్ జాతీయులు మరియు 1% ఇతర దేశాలకు చెందిన వారు ఉన్నారు. అక్రమ నివాసితులకు సాయం చేస్తున్న 19 మందిని కూడా అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. అక్రమ నివాసితులకు ఎవరైనా సాయం అందిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 15 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు 1 మిలియన్ సౌదీ రియాల్స్ వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు. వీటితో పాటు నిందితులుగా తేలిన వ్యక్తుల వాహనాలు, ఇళ్లను స్వాధీనం చేసుకుంటామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. మక్కా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాల్లో 911 నెంబర్కు, మిగిలిన ప్రాంతాల్లో 999 మరియు 996 నంబర్లకు కాల్ చేయడం ద్వారా సమాచారాన్ని అందించాలని కోరారు. కువైట్ ఆకాశంలో సాటర్న్ ప్రకాశవంతంగా కనిపించి కనువిందు చేయనున్నాడు. సూర్యుడి నుండి భూమికి ఎదురుగా ఉన్న సమయంలో ఇలాంటి అరుదైన సంఘటన జరుగుతుందని అల్ అజారీ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది. ఇది సూర్యాస్తమయం నుండి సూర్యోదయం రాత్రంతా నక్షత్ర పరిశీలకులకు స్పష్టమైన దృశ్యాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఖగోళ ఔత్సాహికులు ఈ అరుదైన ప్రకాశవంతమైన సాటర్న్ను చూడాలని సూచించారు. బహ్రెయిన్ ఆటం సీజన్లోకి ప్రవేశిస్తోంది. ఈ సంవత్సరం మొదటిసారిగా 40 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. తేమ 70% మించకుండా ఉంటుందని, కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 27 డిగ్రీల సెల్సియస్కు తగ్గుతాయని వాతావరణ డైరెక్టరేట్ పేర్కొంది. సెప్టెంబర్ 25 వరకు వాయువ్య గాలులు చురుగ్గా ఉంటాయని తెలిపింది. గత వారం రోజులుగా బహ్రెయిన్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయని వెల్లడించింది. ముఖ్యంగా సముద్రంలోకి వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని, అధికారిక వాతావరణ హెచ్చరికలను ఫాలో కావాలని నివాసితులకు డైరెక్టరేట్ సూచించింది. అక్టోబర్ నెల చివరి నాటికి రాత్రి సమయాల్లో వాతావరణం చల్లగా ఉంటుందని, నవంబర్ చివరి వరకు పగటిపూట చల్లదనం కొనసాగుతుందని తెలిపారు. మరోవైపు పిల్లలు మరియు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వారికి కాలానుగుణ అనారోగ్యాల వ్యాప్తి అధికంగా ఉంటుందని వైద్యులు హెచ్చరించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ను ఎదుర్కోవడానికి చట్టాన్ని జారీ చేస్తూ ఒమాన్ ఇటీవల రాయల్ డిక్రీని ప్రకటించింది. సుల్తానేట్లో మానవ అక్రమ రవాణా నేరాలను నిరోధించడానికి, ఇందులో పాల్గొనే వారిని కఠినంగా శిక్షించడానికి కొత్త చట్టం ఉపయోగపడుతుందని లా ఫర్మ్ కో ఫౌండర్ మహమ్మద్ ఇబ్రహీం తెలిపారు. దోపిడీ, బానిసత్వం, బలవంతపు శ్రమ, గృహసేవ, అవయవాల తొలగింపు మరియు లైంగిక దోపిడీ వంటి వాటికి కొత్త చట్టంలో కఠిన చట్టాలుంటాయని తెలిపారు. బాధితులను రక్షించడంపై కొత్త చట్టం ఫోకస్ చేస్తుందన్నారు. అదే సమయంలో బాధితులకు సేవలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కింద మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి జాతీయ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు, ఈ కమిటీ జాతీయ వ్యూహాలను రూపొందించడం, అంతర్జాతీయ సంస్థలతో సమన్వయం చేయడం, ప్రత్యేక డేటాబేస్లను సిద్ధం చేయడం మరియు బాధితుల పునరావృత కార్యక్రమాలను పర్యవేక్షించడం వంటి వాటిని పర్యవేక్షిస్తుందని వివరించారు. సాధారణ అక్రమ మానవ రవాణా నేరాల తీవ్రతను బట్టి 3 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు 5,000 నుంచి 1,00,000 ఒమన్ రియాల్స్ వరకు జరిమానాలు విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.